పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు గుండె సమస్యలు రాకుండా చూసుకోవడానికి కూడా మనం పచ్చి కొబ్బరి అనేది ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక వంటలో ఉపయోగించాలి. అసలు కొంతమంది అంటూ ఉంటారు, ఉదయాన్నే మామూలుగా పచ్చి కొబ్బరితో మొదలు పెడితే, అంటే అదే పనిగా అని కాదు, అంటే పొద్దున అల్పాహారంలో తీసుకోవడము అలా, అంటే ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే ఏంటి అంటే ఉదయాన్నే ఒత్తిడి తగ్గుతుంది, మెదడు పనితీరు కూడా చాలా బాగా మెరుగుపడుతుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మనకు పచ్చి కొబ్బరి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నూనె. కొబ్బరి ఎక్కువగా ఎక్కడ వాడతారు? కేరళలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే స్కిన్ చాలా బాగుంటుంది, హెయిర్ చాలా బాగుంటుంది, జుట్టుకు చర్మానికి చాలా మంచిది. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకు కూడా పచ్చి కొబ్బరి అనేట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బరువు తగ్గడానికి చాలా బాగా, వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇలా మనకు పచ్చి కొబ్బరికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో చక్కగా సాంప్రదాయకరమైన కంచు పాత్రలో సాంప్రదాయకరమైన వంట, సాత్వికమైన వంట. ముందుగా 1 కప్పు పాలు తీసుకున్నానండి. సో ఈ పాలు ఒక మరుగు వచ్చేంత వరకు చక్కగా మరిగిచ్చేసుకుందాం. ఇది మరిగించి చల్లార్చిన పాలే అయినప్పటికీ కూడా మళ్ళీ మనం తయారు చేసుకునేటప్పుడు కాస్త మరిగిచ్చేసుకుందాం. అండ్ అలాగే ఈరోజు మనం శ్రేష్టమైన ఆవు పాలతో చేస్తున్నాం అన్నమాట. అంటే ముఖ్యంగా పండగల సమయంలో లేదా ఏదైనా సాంప్రదాయకరంగా చాలా నిష్టగా ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవు పాలను ఉపయోగిస్తూ ఉంటారు. అభిషేకాలకైనా దేనికైనా కూడా ఆవు పాలతో మొదలు పెడతారు. కాబట్టి ఈరోజు కూడా మనము చాలా నిష్టగా, చాలా అంటే స్వామివారి కోసం చేస్తున్నాం కాబట్టి ఆవు పాలతోనే మొదలు పెడుతున్నాం. కొంచెం మనకు ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మొదలు పెట్టచ్చు. ఇక వినాయక చవితి అనగానే ఆ రోజు పిల్లలు కూడా చాలా సంబరంగా ఉంటారండి. కొందరు చక్కగా ఇంట్లో బాగా డెకరేషన్ చేసుకుంటారు, వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా విగ్రహాలను తెచ్చుకుంటూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే, మట్టి గణపతులను తెచ్చుకుంటే మనకు కలర్స్, తర్వాత లెడ్, ఈ యూసేజ్ అనేవి మనకి చెత్తా చెదారాలను కాకుండా చక్కగా సాత్వికంగా మనం వంటలు ఎలాగైతే చేసుకుంటామో స్వామివారిని కూడా అంతే సాత్వికంగా తెచ్చుకొని అంతే సాత్వికంగా మనం సాగనంపే ప్రయత్నం చేయాలి. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేదన్నమాట, చదువుకోవాలి బాగా, ఈరోజు బాగా చదువుకుంటే సంవత్సరం అంతా బాగా చదువు వస్తుంది అని చెప్పి. ఓకే, చూసారా చక్కగా మనకు లైట్గా మరుగు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి కూడా నీట్గా తురిమేసుకొని పెట్టుకున్నాము. సో ఫ్రెష్గా కొట్టినటువంటి కొబ్బరికాయ. సో దాంట్లోంచి మనం పచ్చి కొబ్బరి తీసాం. సో ఇది కూడా 1 కప్పుడు తీసుకుంటున్నాం. ఇది కూడా మనకు కొంచెం దగ్గర పడాలి. సో పచ్చి కొబ్బరి అలాగే పాలల్లో బాగా ఉడకాలి కదా, ఆ ఫ్లేవర్ అది కూడా చాలా బాగా పట్టాలి. ఇది ముఖ్యమైన స్టెప్ అన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే పచ్చి కొబ్బరి పూర్తిగా ఉడకడానికి గంటల సమయం ఏం పట్టదు. కాబట్టి జస్ట్ ఒక 5 to 10 minutes చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూసారా కొంచెం మనకు దగ్గర పడింది. ఇంకొక 2 మరుగులు వస్తే ఏంటంటే కాస్త మనకు ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, కొంచెం థిక్ అవుతాయి మిల్క్ కూడా. ఎందుకంటే ఆవు పాలు కొంచెం పల్చటివే కాబట్టి ఒక 2 మరుగులు వస్తే బాగుంటుంది టేస్టీగా. అలాగే పిల్లలకు వినాయకుడికి సంబంధించి ఎన్ని పాటలు ఉంటాయండి కదా. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణవందితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఇలా మనకు గణేశుడికి సంబంధించి బోల్డని శ్లోకాలు, బోల్డని పద్యాలు, బోల్డని పాటలు ఉంటాయి. సో వాళ్ళకు కూడా చక్కగా ఏదో ఒక పాట నేర్పించి స్వామివారి ముందు పాడాలి అని చెప్పండి ఆ రోజు. అలాగే గుంజీళ్ళు కదా, వాళ్ళ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా, అంటే ఎప్పుడైనా మనకు తెలుసో తెలియకో ఎటువంటి తప్పు మనం చేసినా కూడా ఆ రోజు గుంజీళ్ళు తీసుకొని దేవుణ్ణి ఖచ్చితంగా ఒక క్షమాపణ కోరుకునేటువంటి రోజు కూడా మనకి వినాయక చవితి. కాబట్టి 100% ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తారు, తెలిసి అని చెప్పను, తెలియకుండా కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో మనకు ఈ రోజు మనకు దానికి ఒక మంచి రోజు, రెమెడీ దొరికేటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. సో ఓకే, ఇది దగ్గర పడిందండి కొంచెం. ఇప్పుడు దీనికి మనం స్వీట్ యాడ్ చేయాలి కాబట్టి మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి మనం పటికి బెల్లం పొడి వేసుకుందాం.
ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. పటిక బెల్లం పొడి వేసిన తర్వాత కొంచెం పలచబడుతుంది. ఇది కొంచెం మనకి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈరోజు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే పండగ అంటే పాయసం అంటే వితౌట్ డ్రై ఫ్రూట్స్ అసలు దానికి అర్థమే లేదు. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి జీడిపప్పు అలాగే పిస్తా పప్పులు బాదం పప్పులు తీసుకున్నాం. సో ఖచ్చితంగా మనం హ్యాపీగా కిస్మిస్లు అలాగే మీకు కావాల్సిన వాల్నట్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. బాదం తరుగు అలాగే దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పిస్తా ముక్కలు అలాగే సన్నగా తరుక్కున్న జీడిపప్పు. ఇది కూడా ఒక్కసారి మనకు కొంచెం ఒక 2 మరుగులు రావాలి. సో పాయసం కాబట్టి డెఫినెట్గా కొంచెం జారుగానే ఉంటుంది, అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్కి తగ్గట్టుగా మనం చక్కగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసాము, తర్వాత యాలకుల పొడి వేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు చక్కగా మరిగిందంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు ప్రాపర్గా కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది మన పచ్చి కొబ్బరి పాయసం. మనం వినాయక చవితి సందర్భంగా ఆ వినాయక స్వామి కోసం పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకుంటున్నాం కదా. సో పచ్చి కొబ్బరి, పాలు, పటిక బెల్లం పొడి అలాగే డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి ఇవన్నీ కూడా వేసాం. చాలా సింపుల్గా చేసుకుంటున్నామని చెప్పాను కదా. సో కొంచెం దగ్గర పడిన చూసారా. ఎస్, ఇక మన స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ ప్లేటు అలాగే బౌల్ కూడా రెడీగా ఉన్నాయి. చూసారా మన ప్లేట్లో కూడా మా వినాయకుడు ఎంత ముద్దుగా టొమాటోలతో మనం తయారు చేసుకున్న వినాయకుడు అనమాట. ఓకే, సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వ్ చేసేసుకున్నాం కదా. సో పై నుంచి మనం ఏం వేద్దామంటే కుంకుమ పువ్వు వేద్దాం. సో అందరిళ్లలో సాధారణంగా కుంకుమ పువ్వు ఉండదు. సో మనం ప్రత్యేకంగా అంటే పండగలు అలా అన్నప్పుడు మనం తెచ్చుకుంటాము. ఇది కొంచెం నానితే మనకు ఆ టేస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక 2-3 మినిట్స్ తిని టైం ఇద్దాం. వేడిగానే ఉంది కాబట్టి పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఒక 2-3 మినిట్స్ అయితే మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా యాడ్ అవుతుంది అనమాట. వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామి కోసం మనందరం తయారు చేసినటువంటి పచ్చి కొబ్బరి పాయసం రెడీ. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పటిక బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో పటిక బెల్లం పొడి, బాదాం తరుగు, పిస్తా తరుగు, జీడిపప్పు తరుగు, యాలకుల పొడి వేసి కలిపి కొద్దిసేపు దగ్గర పడేంత వరకు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి పాయసం రెడీ.